ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఆడబిడ్డ నిధి అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాలన్న మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలకు ముందు హామీలిచ్చే సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గుర్తులేదా అని ఘాటుగా ప్రశ్నించారు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. మంత్రి అచ్చెన్నాయుడు మాటల ద్వారా చంద్రబాబు మహిళలకు మరోసారి వెన్నుపోటు పొడిచారంటున్న వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణితో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. ఎన్నికలకు ముందు సూపర్ 6 హామీలంటూ ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు. తీరా ఆ హామీలు అమలు చేయాలంటే నేడు రాష్ట్రాన్ని అమ్ముకోవాల్సి వస్తుందంటూ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారు. అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరది కళ్యాణ్ ఉన్నారు. మేడం, ఎన్నికలకు ముందు సూపర్ 6 హామీలతో పాటు మహిళలందరినీ కూడా లక్షాధికారులు చేస్తామని చెప్పి ప్రచారం చేశారు. కానీ నేడు అదే నేతలు ఈ హామీలు అమలు చేయాలంటే, ముఖ్యంగా ఆడబిడ్డని ఇది అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్ముకోవాల్సి వస్తుందని చెప్తున్నారు. అంటే ఈ మాటలు ఏ విధంగా చూస్తారు? అలాగే ఉచిత బస్సు కానీ లేదంటే తల్లికి వందనం పథకాలు ఏ విధంగా అమలయ్యే పరిస్థితి మీకు కనిపిస్తుంది? అందరికీ నమస్కారం. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం ఎన్నికల టైంలో అలవి కాని హామీలు ఎన్నో ఇచ్చింది. సూపర్ 6, సూపర్ 7 అంటూ ప్రజల్ని మభ్యపెట్టారు. ముఖ్యంగా మహిళల కోసం గతంలో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మహిళల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోపెట్టడానికి ఎంతగానో కృషి చేయడం జరిగింది. ఎన్నో సంక్షేమ పథకాలు కూడా ఇచ్చారు. ఇచ్చిన ప్రతి పథకం కూడా మహిళలే ఎక్కువగా లబ్ధిదారులు ఉండేట్టుగా జగనన్న ఆ రోజు చేసిన పరిస్థితి మనందరము చూసాము. జగనన్న కంటే ఎక్కువ మేలు చేస్తానని మభ్యపెట్టి ఎన్నికల్లో వీళ్ళు ఓట్లు వేయించుకొని ఈరోజు 13 నెలలైనా ఏ ఒక్క పథకం కూడా సరిగ్గా అమలు చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు తీసుకుంటే ఈ ఆడబిడ్డ నిధి, అసలు వీళ్ళు ఎన్నికల హామీలు ఇచ్చిన వాటిలో ఈ ఆడబిడ్డ నిధి అనేది మేజర్ హామీ. ఎందుకంటే 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, అలాగే 60 సంవత్సరముల కంటే లోపల ఉన్నవాళ్ళు, అంటే 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసున్న ఆడబిడ్డలకి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నెలకి 1500 చొప్పున, అలాగే సంవత్సరానికి 18,000 చొప్పున ఇస్తాను అని చెప్పి ప్రతి ఎన్నికల సభలో కూడా చంద్రబాబు నాయుడు గారు తన ప్రసంగాల్లో ఓదరగొట్టిన పరిస్థితి మనందరం చూసాం. ఇంకా చెప్పారు, ఆడబిడ్డల కష్టాలు కల్లారా నేను చూశాను, ఆ కష్టాలు తీర్చాలంటే ఈ ఆడబిడ్డనిది అనేసి ఒక మహాశక్తి అని దీనికి ఇంకొక పేరు పెట్టి ఈ పథకం ద్వారా వాళ్ళ కష్టాలు నేను ముఖ్యమంత్రి అయ్యాక తీర్చుతాను అని చెప్పడమే కాకుండా జూన్ నుంచే, అంటే జూన్ 4వ తేదీన రిజల్ట్ వచ్చిన వెంటనే ఆ నెల నుంచే అమలు చేసేస్తాను అని చెప్పి గ్యారంటీ కార్డ్స్ కూడా ఈ ఇంటింటికి పంచిన పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఈరోజు తీసుకుంటే 13 నెలలైంది, ఒక్కరికి కూడా ఆడబిడ్డనిది ఇవ్వలేదు సరికదా. మొన్నేమో అచ్చెన్నాయుడు గారు ఎంత దారుణంగా అంటే ఆడబిడ్డనిది ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్మేసుకోవాలి అనేసి మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళు ఎన్నికల్లో హామీ ఇచ్చినప్పుడు ఆ విషయం వీళ్ళకి తెలియదా? అంటే ప్రజల్ని మభ్యపెట్టడానికి ఏ హామీలైనా ఇచ్చేస్తారు, అది సాధ్యమవుద్దా అవదా అనే విషయం కూడా వీళ్ళు పట్టించుకోరా? ఈ విధంగా ప్రజల్ని మభ్యపెట్టి ఎంత దారుణంగా మోసం చేయడం, ముఖ్యంగా ఆడబిడ్డలకు మోసం చేయడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నాను. చేయూత, ఆసరా వంటి పథకాలను ప్రవేశపెట్టి మహిళలకు అనేక సంక్షేమ పథకాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తే, ఎన్నికలకు ముందు సూపర్ 6 హామీలు ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు మహిళలందరినీ కూడా మోసం చేస్తున్నారని, ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు కూడా తమ పోరాటం కొనసాగుతుందని, లేదంటే మహిళలతో కలిపి పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడానికి తామంతా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి వరద కళ్యాణి చెప్తున్నారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం నుంచి.